దేవుని వాక్కును నమ్మి విశ్వసించిన వానికి కూడా అసాధ్యమన్నది లేదు. కొడితే గట్టిగా. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు వారు వాని నమ్మకంతో అవసరం ఏముంది? వచ్చావా, టచ్ పో అనొచ్చు, లేకపోతే ఇదిగో తాకాను పో అనొచ్చు, లేకపోతే ఇంకొకటి అనొచ్చు, వచ్చావుగా ఇంక అయిపోయింది పో అనొచ్చు. కానీ అలాగ అంటల్లా ఆయన, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఏమి నమ్మాలి? ఏమి నమ్మాలి? ఆయన మాటలను నమ్మాలి, ఆయనను నమ్మాలి, ఆయన వాక్కును నమ్మాలి, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచాలి. ఎన్ని చోట్లుందనుకున్నావు ఈ మాట? యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, అవి మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఇక్కడ ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది? దేవుని మాట, దేవుని వాక్కు. ఎంతమందికి అర్థమైంది? నిన్ను బాగు చేయడానికి నీ దగ్గరకు దేవుడు పంపే వాక్కును నువ్వు పెడచెవిని పెట్టి, కూటమైనాక వెనక్కి వస్తే నేను నీ నెత్తి మీద చేయి పెడితే ఏం ఒరిగిద్ది? నీ బొందా నా బొందా? అది నేను చెప్పాలనుకుంది. దేవునికి స్తోత్రం. అసలు పాయింట్ ఇది. నిన్ను బాగు చేసేది షాలేం రాజు అనే వాడి చెయ్యి కాదు, జీవము గల దేవుని వాక్కు. అది నీకు బాగా మైండ్కి ఎక్కాలి. ఇది ఆ వాక్కు ఎంత శక్తి గలదంటే, అది నీ హృదయంలోగా నువ్వు తీసుకోగలిగితే, నేను నీ మీద చేతులుంచే నిమిత్తం లేకుండా నేను హీల్ అయిపోతావు. నేను నీ మీద చెయ్యి ఉంచి నీ మామిడికేసి బాధాల్సిన అవసరంలా. ఈ మాటలు వింటూ ఉండగానే నువ్వు హీల్ అయిపోతావు, స్వస్థత పొందుతావు. తెలుసా నీకు ఆ సంగతి? చాలామంది అనుకుంటారు యేసు ప్రభు ముట్టే బాగు చేశాడని. ముట్టి కాదు, ఆయన వాక్కు ద్వారా బాగు చేశాడు. అలాగన విశ్వసించిన వాడిని పెద్దగా మెచ్చుకున్నాడు యేసయ్య. శతాధిపతి ఏమన్నాడో తెలుసా? మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్య. నీ మాట కోసమే యేసయ్య నా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము. ఏమంటే మనిషికి రక్షణ ఎట్లా కలిగిద్ది? ఆయన మాటను విశ్వసించుట ద్వారా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించుట ద్వారా నీవు రక్షింపబడుదువు అన్నాడు రోమాపత్రికలో. వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట దేవుని గూర్చిన మాట వలన కలుగును. దేవుని మాట వెల్లడైనప్పుడు మనిషి విశ్వసిస్తాడు, విశ్వసించిన వాడు రక్షించబడతాడు. ఇప్పుడు రక్షణాధారం ఏమైంది? ఆయన వాక్కు. చూడు, ఒక మాటకి ఎంత ఇన్ని లింకులు ఉన్నాయో చూడు. ఏముంది? వాక్యమేగా, ఇంటే అందాం, లేదా రోడ్ల మీద తిరుగుదాం అంటే రోడ్ల మీద తిరిగితే చాలా పోయిద్దిరా పెద్దోడా అని చెప్దాం అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం మరి? ఇప్పుడు బతిలాడుకుంటున్నా. దేవునికి స్తోత్రం.
బజార్లో మీరు రోడ్లు ఎమ్మడి తిరిగితే ఏమొచ్చింది నాయన అమ్మా? ఉన్నంత మాటలో ఉంది, ఆయన వాక్కులో ఉంది శక్తి. చేతుల్లో, కాళ్ళల్లో, మూతుల్లో లేదు. ఎక్కడుంది? ఆయన వాక్కులో ఉంది. అన్నా అసలు నువ్వు ఒక మాట బలికే అన్నా, నా మూతిలో ఉందా స్వస్థత? నువ్వు ఊరకట్ట చేయబెట్టానా చాలా అయ్యబ్బో, అంతేగాని వాక్యం వినవు, అంతేగాని దేవుని వాక్కు హృదయంలో చోటివ్వవు. పిచ్చి మొహమా, ముందు చేయాల్సింది ఇది. ఆయన వాక్కును నీ లోపలికి రానివ్వగలిగితే షాలేము రాజు నీకు అందిన అందకపోయినా నువ్వు బాగుపడతావు, విడుదల పొందుతావు, స్వస్థత పొందుతావు, రక్షింపబడతావు, బాగుపడతావు. ఆ వాక్కు ఎప్పుడైతే నీ లోపలికి వచ్చేస్తా ఉంటుందో, నీ లోపల వాక్కు నిలబడిద్దో, నీ మీద జరిగిన మంత్ర ప్రయోగాలన్నీ నాశనం అయిపోతాయి. తెలుసా మీకు ఆ సంగతి? వాక్కుకు ఆ శక్తి ఉంది, దేవుని మాటకు ఆ బలం ఉంది. ఆ వాక్యాన్ని నీ లోపలికి తీసుకుంటే దయ్యాలు నీ లోపలికి రావు అని చెప్పాడు బైబిల్లో. దయ్యాలు మరి ఎక్కడికి వస్తాయి? ఎవరిలో అయితే వాక్యం ఉండదో వారిలోకి వస్తాయి. ఆ మాట స్పష్టంగా బైబిల్లో ఉంది. లూకాసు వార్త 11 చదివినా, మత్తయి సువార్త 12 చదివినా ఖచ్చితంగా ఈ మాటలు చెప్పాడు. చూస్తారా? చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం. చదువు. అపవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియునుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అక్కడ ఏం రాశాడంటే ఒక చోట కాదు ఈ మాట, 2 చోట్ల. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో కూడా రాశాడు. అక్కడ ఏం రాశాడు? నీరుంటే దానికి ఏమైంది? దెయ్యానికి నీళ్ళంటే పడవ అయింది. అపవిత్రాత్మకు నీళ్ళంటే పడవ. మరి నీరు లేని చోట్ల తిరగటం ఏంది? అది అంటే నీరున్న దగ్గరికి అది రాదా? మరి అట్లయితే ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి 8:28లో దయ్యాలు పట్టినోళ్ళు దయ్యాలు వెళ్ళగొడితే యేసు ప్రభు పందుల్లోకి చొరబడి పందులు మొత్తం కలిసి నీళ్ళల్లోకి పోయినాయి. ఆ నీళ్ళలోకి తీసుకెళ్ళింది ఏవి? పందుల్ని. ఓయ్ చెప్పు, ఏవి? దయ్యాలు. ఏడికి తీసుకెళ్ళినాయి? మరి నీళ్ళంటే పడవ దయ్యాలకి? నీళ్ళంటే పడవని కాదు, నీరు అంటే వాక్యం. మనుషుల హృదయాలు వెతికిద్దది దయ్యం. ఏ హృదయంలో దేవుని వాక్కుకు స్థానం లేదో అక్కడ కూర్చుంటుంది అది. ఎవరి హృదయంలో దేవుని వాక్కుందో వారి లోపలికి దయ్యం ప్రవేశించలేదు. వెలపటుండి శోధించటమే కానీ లోపలికి రాలేదు. ఎవరిలో అయితే దేవుని వాక్కు ఉండదో వారిని శోధించింది, ఒక ఆట ఆడుకుంటుంది. ఎంతమందికి అర్థమైంది? మరి ఇప్పుడు సీరియస్గా తీసుకోవాల్సింది ఏంది? చదవాల్సింది ఏంది? ధ్యానించాల్సింది ఏంది? వినాల్సింది ఏంది? హృదయంలోకి తీసుకోవాల్సింది ఏంది? భద్రంగా కాపాడుకోవాల్సింది ఏంది? అది ముందు ఇది. దీన్ని పక్కన పెట్టి ఇక మిగిలినవి చేసినవన్నీ ఏమవుతాయి? తిక్కల పనులేగా, వాటికి అంత ఆన్సర్ లేదుగా. అది రహస్యం. ముందేది, తర్వాత ఏది? ప్రభు చెప్పాడు, అక్షయమైన దానికోసం కష్టపడండి, క్షయమైపోయే దానికోసం కష్టపడొద్దు. ముందు వెతకాల్సింది అక్షయాహారం, తర్వాత మీకు క్షయమయ ఆహారం దేవుడు ఇస్తాడు. మీరు దానికోసం ఇబ్బంది పడాల్సిన అవసరంలా. మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకండి, పిదప మీకు అన్నీ దొరుకుతాయి అన్నాడు ప్రభు. ముందేది, తర్వాత ఏది? అందుకే మీ అందరికీ చెప్తున్నాను, నువ్వు దేవుని మాటల్ని లోపలికి తీసుకోకుండా, దేవుని మాటలకు నీ యందు స్థానము లేకుండా, నువ్వు నా దగ్గరికి కాదు, నువ్వు ఎంతమంది దగ్గరికి తిరిగినా బాగుపడవు. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? రక్షింపబడాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. స్వస్థపడగోరుచున్నావా? దేవుని మాటలు తీసుకో.
ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. తెలివి జ్ఞానం కలిగి ఉండాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. ఇవన్నీ ఆయన వాక్కులోనే ఉన్నాయి. ఇంతవరకు క్లియర్గా అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఆయన మాటలోనే సమస్తము ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకి ఏది మెయిన్ కావాలి? రైట్. ఆ మాటను వదిలిపెట్టి ఒట్టి చేతులు ఉంచితే ప్రయోజనం లేదు. దయ్యాలు ఎక్కడుండో, ఎక్కడ ఏ మనిషిలో దేవుని వాక్కు ఉంటుందో ఆ మనిషిలో దయ్యాలు ఉండలేవు. నా దగ్గరికి రక్షణ పొందినోళ్ళు కూడా వచ్చారు, కొంతమంది దయ్యం పట్టిందని. రక్షణ పొందినోళ్ళు కాదు, బాప్తిస్మం పొందిన వాళ్ళు వచ్చారు. అన్నా నాకు దయ్యం పట్టింది, అన్నా నాకు దయ్యం పట్టింది అనుకుంటా. అప్పుడు నేను వాళ్ళ మాడు మీద బాది ప్రార్థన చేయాల, లేకపోతే ముఖం మీద లాగి 2 పీకి ప్రార్థన చేయాలా, కొరడా తీసుకొని వాళ్ళు ఒళ్ళంతా పచ్చడయ్యేటట్టు కొట్టి ప్రార్థన చేయాలి. అస్సలు టచ్ కూడా చేయలే వాళ్ళు. నేను చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? మై బాప్తిస్మం పొందావా? పొందావా? పొందా. ఎప్పుడు పొందావు? కళ్ళు తెరవు. ఎప్పుడు పొందావు? కళ్ళు తెరిచి చెప్పిద్ది 4 ఏళ్ళు అయింది. 4 అయిందా? 4 ఏళ్ళు అయింది. చదువుకున్నావా? ఇంటర్ చదివా. ఎంత చదివావు? ఇంటర్ చదివా. సరే అబ్బాయి బైబిల్దే తీ. నీలో ఎవరున్నారంటున్నావు నువ్వు? దయ్యం ఉందంటున్నావు. సరే, బైబిల్ ప్రకారం రక్షణ పొందిన వ్యక్తిలో ఎవరు ఉంటారో చూద్దాం దా అని రెఫరెన్స్లు చూపించి ఆ వ్యక్తి చేతే చదివిస్తా. నేను చేసే పని అది. పట్టుకొని తూత్రి భాత్రి జాత్రి అని తలగాయ పెట్టి బాధేదే ఉండదు. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న సంగతి చెబుతున్నా. ఇప్పుడు నేను అలా హడావుడి చేసేదో పోయింది పో అని పంపించాను అనుకో, ఆ మనిషిలో వాక్యం లేదనుకో, ఆ పోయిన చుట్టం మళ్ళీ వచ్చింది. అది ప్రాబ్లం. ఎందుకు ఇంత టైం తీసుకోవటం, ఎందుకు ఇంత రిస్క్ చేయటం అంటే, నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి ముందు వాక్యంతో నింపడానికి ప్రయత్నం చేస్తా. వాక్యంతో ఆ వ్యక్తిగా నింపబడే పని అయితే పోయిన దయ్యం, వెళ్ళగొట్టబడిన దయ్యం ఇక మళ్ళీ రావడానికి లేదు. నేను చదివిస్తా. ఏం వచ్చినా చదివిస్తాను తెలుసా? మై నువ్వు బాప్తీసం ఎన్నేళ్ళు అయింది? 4 ఏళ్ళు. ఏం చదువుకున్నా? ఇంటర్ చదువుకున్నా. సరే, కళ్ళు తెరు చూడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. బాప్తిస్మం పొందిన వారికి ఎవరు అనుగ్రహించబడ్డారో చూడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అది బాప్తిస్మం పొందిన వ్యక్తికి ఏమనుగ్రహించబడింది? పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడింది. క్రీస్తు రక్తము చేత కడగబడి బాప్తిస్మం ద్వారా పరిశుద్ధ పరచబడినటువంటి నీలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించాడు. అందరూ వినండి. ఇంకా బాప్తిస్మం పొందకుండా ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వినండి. బాప్తిస్మం పొందక ముందు నీ పాపాలన్నీ నీ నెత్తినే ఉంటాయి. బాప్తిస్మం పొందినప్పుడే పాపములు కడగబడతాయి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 13, 14 వచనాలు అనుకుంటా. ఒకసారి చూడు. 7వ వచనం నుంచి కిందికి చదువు. 22. నేను నేల మీద పడి సౌలా సౌలా 13, 14 వచనాలు చూడు ఒకసారి. సౌలా సహోదర, అది ఆ మొక్క వినండి. బాప్తిస్మం పొందనోళ్ళు వినండి, పొందినోళ్ళు వినండి, పొందనోళ్ళు కూడా వినండి. 14 చదువు. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకునుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. అదయ్యా,
బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకో అన్నాడు. మీరు చెప్పండి, అందరు చెప్పండి. బాప్తిస్మం పొంది సౌండ్ పెంచండి. ఏమండి, నీరసం నాకండి, మీకు కాదు. ఏందండి, పెంచండి, సౌండ్ పెంచి చెప్పండి. బాప్తిస్మం పొంది, వాళ్ళు చెప్పట్ల, నోరే తెరవట్లేదు. అందరు కలిసి చెప్పండి. బాప్తిస్మం పొంది పాపాలు 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 అనుందా లేదా? బాప్తిస్మం పొంది కడిగేసుకో అంటే, పొందకపోతే నెత్తినే ఉంటాయిగా. ముందేం చేయాలి? దానివల్ల ఏం జరిగిద్ది? ఎప్పుడైనా కంచం కడుక్కోకుండా అన్నం తిన్నావా? తెప్పాల కడుక్కోకుండా వండావా? వాళ్ళకెళ్ళి చూస్తున్నాను, మీరు కదా. అంటే వాళ్ళలో కూడా ఉండొచ్చు, దాన్నే ఉంది. కానీ ఆమె పుట్టింటికి పోయినప్పుడు వండుకోక ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. తెప్పాళ్ళ కడగకుండా వండుతారా? కొత్త ఇంట్లోకి జాయిన్ అయ్యేటప్పుడు ఇల్లు కడుక్కోకుండా ఇంట్లోకి ఎంటర్ అవుతామా? ఫస్ట్ చేసే పని ఏంది? అంతకుముందు వేరే వాళ్ళు అద్దెకుండి పోయారండి, ఇప్పుడు మనం ఉంటున్నాం. ఫస్ట్ చేసే పని ఏంది? ఇల్లు కడుక్కుంటాం. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడానికి ముందు చేసే పని ఏంటంటే, ఆయన మనల్ని యేసు రక్తంతో కడుగుతాడు. బాప్తిస్మం పొందటం ద్వారా పాపాలు కడగబడతాయని చెప్పాడు. మరి ఇంకా పొందకుండా నువ్వు పైన ఎన్ని చేస్తే మాత్రం ఏమి లాభం? అవునా? మన తమ్ముళ్ళు ఉన్నారు కొంతమంది, మాల వేసుకున్నారు 41 రోజు, యేసు ప్రభు మాల వేసుకున్నారు. నేను అంటున్నాను, 41 రోజు నిష్టగా ఉండి తర్వాత మళ్ళా నువ్వు లోకానుసారంగా జీవించవచ్చని బైబిల్లో ఎక్కడా లేదు నాన్న. నేను అంటున్నాను, వేసుకునే మాలేదో లైఫ్ లాంగ్ వేసుకో, దాన్ని బాప్తిసం అన్నారు. ఇప్పుడు ఈ మాల వేసుకొని 41 రోజు దీక్ష తీసుకొని తర్వాత వదిలేస్తే దానివల్ల వనుగూరే ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఏదో అందరూ వేసుకున్నారు, నేను వేసుకున్నానన్న ఆనందం తప్ప దానివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉండదు. కానీ యేసు ప్రభు మొదట ఏం చెప్తున్నాడో ఆ మాట విను. ఏంటంటే, బాప్తిస్మం పొంది టోటల్గా క్లీన్ అవు. అది పర్మనెంట్ సొల్యూషన్ నీ పాపానికి. 41 రోజు నీతి బతుకు అది మన సమస్యకు పరిష్కారంగా, ఏదో ఆత్మానందం పరమానందం అన్నట్టు, దానివల్ల ప్రయోజనం లేదు నాన్న. అయినా వేసుకున్నావు. నేను అంటున్నాను ఏంటంటే, ఎటుగుడి దేవుని కొరకు నీతిగా బతకాలని దీక్ష పూనేవు గనుక అదేదో బాప్తీసం తీసుకో. నువ్వు బాప్తీసం పొందావా? ఇక ఈ పై దీక్షలు అవసరంలా నీకు. ఆల్రెడీ నువ్వు దీక్షాబద్ధుడవే, నువ్వు పరిశుద్ధుడవే. పాపానికి దూరంగా ఉంటే చాలు, అదే పథ్యం. మనకి ఇచ్చిన పథ్యం ఏంటంటే, పాపానికి దూరంగా ఉంటమే పథ్యం. ఇక నువ్వు కింద పండుకో, నేల మీద పండుకో, చెప్పులు లేకుండా తిరుగు, ఒకటికి పోయి వచ్చినప్పుడు ఒక పని చేయి, రెండుకి పోయి వచ్చినప్పుడు నీళ్లు పోసుకో, ఇవన్నీ ఏం లేవు. స్తోత్రం. ఇవన్నీ ఏం లేవు. డైలీ ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, పాపానికి దూరంగా ఉండు, పరిశుద్ధతలో బతుకు. అద్భుతం కాదు? మోయగలిగే కాడేగా ఇది. మోయశక్యం కానీ కాడైతే కాదు, మోయగలిగే కాడి. అందుకే చెప్తున్నాను, బాప్తిస్మం పొందుట ద్వారా పాపములు కడగబడతాయి. ముందు చేయాల్సింది ఇది. ఇప్పుడు నేను ఆ అమ్మాయి చేత చదివిస్తాను, నేను చదివిస్తాను. ఈ వచ్చినాం, బాప్తిస్మం పొందానన్నావు, పొందానన్నా. పొందినప్పుడు నీలోనికి ఎవరు వచ్చారు? క్రీస్తు రక్తములో కడగబడిన నీలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడని ఉంది ఇక్కడ. ఈ ఒక్క చోటే ఉందా? 1 కొరింథీ పత్రిక 3:16లోను 6:19లోను ఏ మాటలో పరిశుద్ధాత్మకు మీరు నివాసం అని ఉన్నాయి చూడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అదుగో, దేవుని ఆత్మ బాప్తిస్మం పొందిన పరిశుద్ధుల్లో నివాసం ఉంటున్నాడు. 2:6-19
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. మనలో పరిశుద్ధాత్మ. మూడు చూపించి. 4వది యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. తొందరగా చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అద్దుగో అమ్మాయి, బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నివాసం ఉంటున్నాడని ఇన్ని వచనాలు సాక్ష్యం ఇస్తుంటే పనికి మాలిందానా దయ్యం ఎట్టొచ్చింది నీలోకి? బాప్తిస్మం పొందిన నీలోకి దయ్యం వస్తే ఈ వచనాలన్నీ ఏమవ్వాలి? అప్పుడు గతుక్కుమంటది, వాట్ ఈస్ దిస్ అని. మరి అంతేగా వాక్యం ఏం చెబుతుంది? ఇలా ఉంది. ఒకటి. రెండవది, చూడు చదువు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వాళ్ళు అంటే ఎవరో ముందు చెప్పాడు 16లో. నమ్మి బాప్తిస్మం పొందిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. బాప్తిస్మం పొంది ప్రభువుని నమ్మిన నీ వల్ల దయ్యాలు వెళ్తాయనుందా, నీకు పడతాయనుందా? మరి నీకెట్టబట్టింది? నీకు ఇచ్చిన అధికారం ఏంది? వాటిని ఎల్లగొట్టే అధికారం. నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యాలు వెళ్తాయని ఉంది. ఈ ఒక్క చోటే ఉందా? మార్కు సువార్త 3:13లోను, మత్తయి సువార్త 10:1లోను, అలాగే లూకా సువార్త 10వ అధ్యాయము 14లోను, ఇన్ని వచనాల్లో మీరు దయ్యాలు వెళ్ళగొడతారు, వాటి మీద మీకు అధికారం ఇచ్చాను, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అని ఇన్ని చోట్ల దేవుడు మాట్లాడితే ఇదేంది రివర్స్లో నీకు పట్టింది ఏంది? జనాలకు పడితే నువ్వు వదిలించాలి కదా, అది కదా అధికారం. నీకు పట్టడం ఏంటి అమ్మా? అసలు ఈ వచనాలు బైబిల్లో ఉన్నాయని నీకు తెలుసా? బాప్తిస్మం పొందావు, కానీ బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడని, నువ్వు అధికారం పొందుతావని, నీకు శక్తి కలుగుతుందని, నువ్వు ఆజ్ఞాపించినప్పుడు దురాత్మలు నీకు లోబడతాయని, ఇది నీకు తెలుసా? ఈ వాక్యం నీలో లేదు. నేను చెప్పినప్పుడు ఎనో చర్చికి వచ్చి కూర్చుంటావు, పక్కన బొట్లకి వెళ్ళి ఏమండి ఆమె కట్టిన డ్రెస్కి వెళ్ళి ఒక పక్క వాక్యంలో కుయ్యో ముర్రను మోచుకుంటే ఏమా? గోల్డ్ రేట్ ఎంత ఉందండి ఇప్పుడు? గోల్డ్ రేట్ ఎంత? ముసుకేసి నేను చెప్పేది ఏందో, మీ గోల్డ్ డిఫరెంట్గా ఉంది, ఎంత కాస్ట్ అయినాయి, డిజైన్ బాగుంది. నేను హల్లెలూయా అనగానే మళ్ళీ హల్లెలూయా, నాదొకటి వేసుకోయా, గుంపులో నాదొకటి. ఆ పక్కన ఆమె చెప్పింది అనుకో, వాక్యం జరుగుతుంది కదా, వాక్యం వినండి అంటే, వాక్యం వింటానే ఉంటానండి నేను, వాక్యం ఎందుకు ఉంటాను, అది బాగుంటేను ఏమి మాట ఉందని ఇంకో కాకెళ్ళి చూసిద్ది. అరే దృష్టి పెట్టి అసలు ఆడు ఏం చెబుతున్నాడు, ఆడి షాప్ ఏంది, అది వింటే నాకు వచ్చే ఉపయోగం ఏంది, నేను ఎంతవరకు మైండ్కి తీసుకోవాలి, లోపలికి పోవాలిగా వాక్యం. త్రోవ పక్కబడ్డ విత్తనాల్లాగా త్రోవ లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్దండి వాక్యం. ముళ్ళ కంపల్లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం. రాతి నేల వంటి హృదయాన్ని పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం. వాక్యం లోపలికి పోకపోతే ఎట్లా బాగుపడతావు, ఎట్లా జయం పొందుతావు? నువ్వైనా నేనైనా ఆ వాక్యం ద్వారానే కదా జయ జీవితం మనకి. పోనివ్వాలి కదండి దేవుని వాక్యాన్ని లోపలికి. ఎక్కడెక్కడ చెత్తతో నింపుకున్నావు హృదయాన్ని, అనవసరపు విషయాలతో నింపుకున్నావు, సినిమా స్టోరీలతో నింపుకున్నావు, సీరియల్ స్టోరీలతో నింపుకున్నావు, పనికి మాలినటువంటి సెల్ ఫోన్ చెత్తతో నింపుకున్నావు. సైతాను కుట్రదే. దేవుని వాక్యంతో, దేవుని వాక్కుతో నింపబడాల్సిన మన హృదయాన్ని ఈరోజు సెల్ ఫోన్ అందుబాటులో తీసుకొచ్చి అందులో అనేక విషయాలు చూపించి ఎక్కడెక్కడి చెత్తంతటితో కూడా మన హృదయాన్ని నింపుకునేటట్టు చేస్తున్నాడు వాడు. అందుకే నిష్ఫలులంగా, ఫలశూన్యులంగా, బలహీనులంగా అయిపోయాం మనం.
మళ్ళా చర్చిలో పాట ఎత్తుకుంటే చాలు, పాల వంటిది జుంటి తేనె వంటిది. ఎవరికమ్మా? నీకు సెల్ ఫోన్ అమ్మా అది. దేవుని వాక్యం గురించి పాట ఎత్తుకుంటే చాలు, పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది, రత్నరాసుల కన్న కోరతగినది, రత్నరాసుల కన్న కోరతగినది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి మహిమ. చూడు, పాట అట్ట మొదలు పెట్టడం లేదు, అంత మీరే ముగించేశారు. ఇక దేవునికి స్తోత్రం. ఎందుకు రాశారు భక్తులు ఆ పాట? వాక్యపు విలువ మనం గుర్తుపెట్టుకుంటామని. పెద్ద భక్తులు, వెనకటి భక్తులందరూ కూడా వాక్యాన్ని ఎంత ఘనపరిచారో తెలుసా? అది ఎంత ముఖ్యమో తెలుసా? చదవాలి, వినాలి, గై కొనాలి, గుండెల్లో దాచుకోవాలి. నాకు తెలిసిన ఒక ఆయన, దేవుడు కృపను పడ్డ ఒక ఆయన పాట పొందుకున్నాడు దేవుడి దగ్గర. బాగా తెలుసు ఆయన. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు బయలిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు బయలిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. కృంగియున్న వారిని లేవనెత్తెని స్వరము, కృంగియున్న వారిని లేవనెత్తెని స్వరము, చెదరిన మా గుండెలను ఆదరించె నీ పదము, చెదరిన మా గుండెలను ఆదరించె నీ పదము. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, వండించుమయ్యా. హల్లెలూయా. మరి నాకు తెలిసిన ఆయన పాడాడు. మీకు తెలుసా ఆయన? తెలుసా మీకు? ఎవరు? నాకెళ్ళి చూపిస్తారు ఏందండి? నాకు తెలిసిన ఆయన పాడాడు. జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా, లేవే జీవమునుందగా లేవే. ఆ పాటలో సత్యవేదపు సారము నెల్లను, సత్యవేదపు సారము నెల్లను నిత్యము రుచియిన్. ఏ కొట్రా? ఓకే. సత్యవేదపు సారము నెల్లను, సత్యవేదపు సారము నెల్లను నిత్యము రుచియింపవే జీవా, నిరతము ప్రార్థింపవే జీవా, నిత్యము రుచియింపవే జీవా, నిరతము ప్రార్థింపవే జీవా. జీవ
అట్టండి. ఎంత గంభీరంగా సత్యవేదపు సారము నెల్లను నిత్యము రోజు రుచి చూడవే జీవా. చెత్త ఎందుకే నీకు? చెత్త నాశనం చేసిద్దే, లోకం నాశనం చేసిద్దే, అది వద్దే. వాక్కుతో నింపబడవే, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, జీవం పొందుతావు, అభిషేకం పొందుతావు, ఆత్మను పొందుతావు, దయ్యాలను వెళ్ళగొడతావు, 10 మందికి ప్రయోజనకరం అవుతావు, నువ్వు చేసే కార్యాలు సఫలమవుతాయి, నీ సర్వ శరీరం ఆరోగ్యంతో ఉంటుంది, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, రక్షింపబడతావు, బాగుపడతావు, దీవించబడతావు. కానీ మన బుద్ధి తెలుసా మీకు? వాక్యంకి వెళ్ళిపోదు. చెత్త పుస్తకం ఒకటి ఈ దరి నుంచి ఆ దరి దాకా తెంపు లేకుండా చదువుతారు. బైబిల్ ఒక్క అధ్యాయం చదివి ముందుకి వెనక్కి ఊగుతుంటారు. తాగుబోతాడు కానీ బాగా ఫుల్ అయి తూగినట్టు ఒక అధ్యాయం అధ్యాయం కూడా సగం చదివేసరికి కోమా పేషెంట్. పూర్తిగా 2 అధ్యాయాలు చదివించండి, చదవండి మీ శరీరం చేత, మీ కళ్ళ చేత. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, తూగుడు వచ్చిద్దా రాదా? షో చేయొద్దు, నిజం చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. అదే వేరే నవల ఒకటి చదువు, వేరే చెత్త పుస్తకం ఒకటి తీసుకో, కళ్ళు వెలుగుతూ ఉంటాయి, గుడ్లు బయటకు వస్తుంటాయి. 3 గంటలు సినిమా చూడు, పొరపాటును కూడా కునుకొచ్చిద్దా? వచ్చిద్దా? పోయొస్తావా? కనీసం నెక్స్ట్ సీనేమో బైబిల్ ముందు పెట్టుకో. 1 అధ్యాయం 2 అధ్యాయం చదవటం అప్పటికే పిర్యం, రేటు. 2 అధ్యాయాలు ఏడిస్తే అనుకునేదని మంచం ఎక్కేది. హృదయంలో ఫీలింగ్ ఏం తెలుసా? 2 అధ్యాయాలు చదివా ఈరోజు, అసలు నేను వాక్యం చదివా, పిర్యం. పిర్యం అంటే తెలుసా? బాగా రేట్ అని. దేవునికి స్తోత్రం. ఏం బతుకులండి మన బతుకులు, ఎక్కడండి బాగుపడేది? కానీ ఉన్న సత్వ సారమంతా వాక్యంలో ఉందని ఉంది. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే, మది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేనలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేనలేని నిధి నీవే. ముందేది? చర్చ అనక చెయ్యా లేకపోతే వాక్యమా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నిలబడతారా? నువ్వు ఇట్టాంటి ఎన్ని చెప్పినా పెద్దోడా మేము మానుకోరా, మేము అట్ట అయిపోయాం అంతే. నేను చెబుతున్నా, నీకు ఆ ఎండకు నిలబడే చాకిరి కూడా ఉండదు. నేను చెప్పిన మాటలు నువ్వు లోపలికి తీసుకో, నీకు విడుదల రాకపోతే అప్పుడు అడుగు. శతాధిపతిని నా యేసయ్య మెచ్చుకున్నాడు, శతాధిపతిని నా యేసయ్య మెచ్చుకున్నాడు, అన్యుణ్ణి మెచ్చుకున్నాడు. అందరి మీద చేతులుంచి బాగు చేయాలని అందరూ కోరుకుంటారు. ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చి ఏం కోరుకున్నాడు? రోగం ఉన్న దగ్గర చెయ్యి ఉంచుతాడేమో అని ఆశించాడు. అట్లాగే అందరి ఆశ, రోగులు ఆశ అయింది చెయ్యి ఉంచాలని. కానీ శతాధిపతి ఏమన్నాడో తెలుసా? అయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చి నా దాసుని స్వస్థపరచడానికి నేను పాత్రుని కాను, ఒక్క మాట సెలవి అయ్యా, ఒక్క మాట అనయ్యా, ఆ మాట వెళ్ళిపోయిద్దయ్యా, కార్యం జరిగిద్దయ్యా, ఒక్క మాట అయ్యా అన్నాడు. ఆశ్చర్యపోయాడు యేసయ్య. రాసుంది ఆ మాట బైబిల్లో. ఆయన ఆశ్చర్యపోయాడని. ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలులో ఎవరికైనానూ ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఇంతవరకు చూడలేదు అని అతన్ని మెచ్చుకొని,
నీవు కోరినట్టే నీకు అగును కాకపో అన్నాడు. ఇంతమంది నిలబడతారు, ఎంతమంది చెబుతారు కోట వైపు అన్నావు ఒక మాట ప్రార్థన చేయి పడిపోతా, నువ్వు అక్కడుండి పలికినా చాలన్నా దేవుడు జవాబిస్తాడని ఎంతమంది అంటారు? కొంతమంది ఇట్ట అంటుంటారు, దూరం నుంచి వచ్చా, దూరం రా అడుగో పోతున్నావే, ఎంత దూరం నుంచి? వైజాగ్ నుంచి వచ్చాదా, దగ్గరకు రా, వచ్చి ఏం చేయాలి? నెత్తి మీద చేయబెట్టు. ఏమండి, దేవుని బిడ్డలుగా వినండి, నేను మీ మీద చేతులు ఉంచటం కాదు, మీరు ఇతరుల మీద చేతులుంచి అధికారం పొందారు, అది విషయం. మీరు ఆ పిల్ల చేష్టలు ఎప్పుడు మానుకుంటారో, మీరు ఎప్పుడు పెద్దోళ్ళు అవుతారో, ఎదుటి వాళ్ళకి మీరు చేతులుంచి ప్రార్థన చేసే స్థాయికి ఎప్పుడు ఎదుగుతారో. మళ్ళీ ఇంకో వింతైన విషయం చెప్పనా, చేతులుంచటమే అన్నాడు, మళ్ళీ చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందేదని లేదు, జస్ట్ టచ్ చేస్తే చాలు అన్నాడు. మీరు చేతులుంచినప్పుడు స్వస్థత పొందుదురు. అపోస్తలులు నూనె రాసి చేతులుంచారు, అంతే, తగ్గిపోయింది. దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చిన అధికారం, దేవుడిని ఎరగని అన్యజనులకు మనం తాకుట ద్వారా స్వస్థత కలిగిద్ది. చప్పట్లు కొట్టారు కానీ నిజంగా ఎంతమంది సీరియస్గా తీసుకున్నారండి ఇది? నేను చెప్పింది బైబిల్లో ఉందా లేదా? మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత, ఎవరు అందులో? పాస్టర్లు చేతులు ఉంచినప్పుడు అని ఉందా? నమ్మిన వారు చేతులు ఉంచినప్పుడు అని ఉందా? అస్సలు ప్రియులారా, నా శోభ ఏందో మీకు అర్థమయ్యేటట్టు రెండు మొక్కలు చెబుతా. మీరందరూ అట్టంటోళ్ళులాగా తయారైతే సమాజం మొత్తం ఉజ్జీవింపబడిద్ది. అది నా బాధ, నా బాధ అది. స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఏంటి నా బాధ అంటే, ఇంతమంది ఇతరులకు కార్యాలు జరుగునట్లు చేతులుంచి ప్రార్థన చేసే శక్తి పొందిన వాళ్ళైతే, అలాంటి వాక్కు కలిగిన వాళ్ళైతే, అలాంటి వ్యక్తులైతే మీ సమాజాలన్నీ మీ దగ్గరికే వస్తాయి. అక్క ప్రార్థన చేయవా? అన్యులు వచ్చి కూర్చుంటారు నీ దగ్గర. అక్క ప్రార్థన చేయవా? చేతులు ఉంచవా నా మీద? అక్క నా బిడ్డకి బాగలేదు అక్క, చెయ్యి ఉంచవా? అక్క నా బిడ్డకి దురాత్మ పట్టినట్టుంది అక్క, గద్దించవా? ఇంతమంది విశ్వాసులు ఉన్నారు. ఎవరన్నా మీ ఇంటి పక్కన వాళ్ళు ఎప్పుడన్నా నీ దగ్గరికి వచ్చారా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానన్న స్పర్శ నీకుందా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడన్న నిశ్చయిత నీకుందా? నువ్వు రోగిని తాకినప్పుడు నీలో నుండి పరిశుద్ధాత్మ వారిని స్పర్శిస్తాడన్న నిశ్చయత, విశ్వాసం నీకుందా? ఉంటే తప్పకుండా నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ, నీలో ఉన్న యేసు యొక్క ఆత్మ ప్రజలకు అర్థమవుతుంది. అందుకే నువ్వు వస్తున్నా పోతున్నా లేచి నిలబడి మరీ నిన్ను సన్మానిస్తారు అన్ని జనులు. నువ్వు వస్తున్నా పోతున్నా నీకు వందనాలు చెప్తారు. ఎందుకు? ఆ దైవత్వం నీలో కనపడింది కనుక నీకు వందనాలు చెప్తారు. ఒక మెట్టు ఎక్కావు, ఇంకొక మెట్టు ఎక్కు, చేతులుంచే స్థాయికి ఎదుగు. అరే నీ బతుకంతా కూటమి అవటం, వెనక్కపోవటం, క్యూలో నిలబడటం, నేను చేయబెట్టడం, నువ్వు ఇంటికి పోవటం, ఎగురుకుంటా ఈ ఎంతకాలం ఇది? వాక్యం ఏం చెప్పింది? నా బతుకంతా నేను మీ నెత్తిని చేతులు ఉంచడమే కానీ మీరు ఎదుటి వాళ్ళ నెత్తి మీద చేతులు ఉంచే పరిస్థితికి ఎదగరా? ఎప్పుడు ఆ మెట్టుకి ఎప్పుడు ఎదుగుతారు? వాక్యం ఏం చెప్పింది? ఇప్పుడు ఇంతకు మాకు ఏం చెప్తున్నావురా బాబు, కూటమైనాక నన్ను వదిలిపెట్టండి అంటున్నావా? ఏంది నీ శోభ అనేది మీ అనుమానం వచ్చే అవకాశం ఉంది. అందుకోసం చెప్పట్లా, నాకేం ఇబ్బంది. అవసరమైతే ఒక అరగంట నిలబెట్టి ఒక ముద్ద అన్నం తినైనా సరే వరుస పెట్టి చేస్తా ప్రార్థన, అది ప్రాబ్లం కాదు. కానీ నేర్చుకోవాలి, ఎదగాలి. నువ్వు అపవిత్రాత్మల్ని గద్దించే స్థాయికి నువ్వు ఎదగాలి. సమాజాన్ని శాసించే స్థాయికి నువ్వు ఎదగాలి. నువ్వున్న ఏరియాలో ఒక ఉజ్జీవానికి నువ్వు నాంది పలికేదానివి, నాంది పలికేవాడివి కావాలి. నువ్వు పని చేసే దగ్గర
ఎవరికైనా బాగలేకపోతే వాడు నీ దగ్గరికి రావాలన్నా ప్రార్థన చేయవా, అన్నా నా మీద చేయి ఉంచవా అని ఎప్పుడన్నా ఎవరన్నా నీ దగ్గరికి వచ్చారా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? ఉంటే ధన్యుడివి. నీ ఇరుగు పొరుగులు ఎవరైనా అన్నా ప్రార్థన చేయవా, నా బిడ్డకు బాగలేదని అనుకుంటూ వచ్చారా? ఆ దైవత్వం నీలో చూసారా? ఆ ఆత్మ నీలో చూసారా? ఆ విశ్వాసం నీలో చూసారా? ఆ భక్తి నీలో చూసారా? ఆ ప్రార్థన నీలో చూసారా? ఆ ఆత్మీయత నీలో చూసారా? ఆ దైవ వాక్కు శక్తి నీలో చూసారా? ఎంతకాలం నువ్వు అట్లాగ ఒట్టి ఖాళీ పాత్రగా ఉంటావు పద్దస్తమానం? 21 సంవత్సరం వయసులోనే నేను ప్రభువుని తెలుసుకుంది. ఆ ప్రభువుని తెలుసుకొని కొద్ది కాలం దేవుణ్ణి వెంబడించి దేవుని భక్తి మార్గంలో నేను వెంబడిస్తూ ఉండగానే అనేకులు పిలిచి ప్రార్థన చేయించుకున్నారు. నేను రోడ్డు మీద వస్తా పోతా ఉంటే నన్ను ఆపి పిల్లగాడికి తడపర పోసింది, అయ్యా 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 ఒక్కసారి అట్లా తాకవా, అబ్బాయి మరణ పడకలో ఉన్నాడయ్యా ఒకసారి తాకవా, అయ్యో నాకు బాగలేదు కొంచెం చేతులుంచవా, ప్రార్థన అడిగారు. నాకు ఆశ్చర్యం. నేను అనేవాడిని, నేను పాస్టర్ని కాదమ్మా, నేను సేవకుని, చర్చికి వెళ్ళి వస్తున్నానంటే ఏమన్నాయా మాకు ఆ యేసు ప్రభువే కనపడుతున్నాడు నీలో, నువ్వు ఒకసారి అట్లా తాగిపో అని. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో కూడా ఉన్నాడు. మాకు ఆ యేసు ప్రభువే కనపడుతున్నాడు నీలో, నువ్వు ఒకసారి అట్లా తాగిపో అని. నాకు ఆశ్చర్యం. నేను అనేవాడిని, నేను పాస్టర్ని కాదమ్మా, నేను సేవకుని, చర్చికి వెళ్ళి వస్తున్నానంటే ఏమన్నాయా మాకు ఆ యేసు ప్రభువే కనపడుతున్నాడు నీలో, నువ్వు ఒకసారి అట్లా తాగిపో అని. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో కూడా ఉన్నాడు. నన్ను బాగు చేసి నన్ను నిలబెట్టి, ఇప్పుడు ఒక చిన్న మాట చెబుతా. మీ అందరికీ బలహీనత వస్తే నేను చేతులు ఉంచుతా, మరి నాకు బలహీనత వస్తే డౌట్ రావాలిగా. ఈ డౌటు ఇప్పుడు చెప్పండి, మరి నాకెవరు? నన్ను బాగు చేసేది ఆయన వాక్యమేగా, నన్ను స్వస్థపరిచేది ఆయన వాక్యేగా, నిన్ను కూడా స్వస్థపరిచేది ఆ వాక్యే. నిన్ను నిలబెట్టేది కూడా ఆ వాక్యే, నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది కూడా ఆ వాక్కుకే. ఇతరులకు బాగులేనప్పుడు నువ్వు చేతులు ఉంచాలి, నీకు బలహీనత వస్తే నువ్వు మోకాళ్ళు ఉనాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, రిపోర్టు మారాలి యేసునామములో. నీ బలహీనత పోవాలి, నూతన శక్తి నీలో విడుదల. ఇది ముందు జరగాల్సిన ప్రక్రియ. ఈ విషయాలను తీవ్రంగా తీసుకోకుండా, వీటిని పరిగణలో తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లండి? అది యేసు ప్రభు మాట్లాడింది. సూచనలు చూచుట వలన కాదు కానీ మీరు నేను ఇచ్చే రొట్టె ముక్కలు తిని తృప్తి చెందటం వలననే మీరు నన్ను వెతుకుతున్నారు అన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నానావిధ సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనలతో వచ్చారు. వాటి నుంచి పరిష్కారం కోసం మీరు ఏం వెతుకుతున్నారో నాకు తెలుసు, ఎవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు. మీరు ఒక మనిషిని వెతుకుతున్నారు, ఆ మనిషి ద్వారా మీకు విడుదల ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నాను, రక్షణ పొందిన నీలో, నువ్వు వెతుకుతున్న ఆ మనిషిలో ఏ పరిశుద్ధాత్మ అయితే ఉన్నాడో, రక్షణ పొందిన నీలో కూడా అదే పరిశుద్ధాత్మ ఉన్నాడు. నువ్వు వెతుకుతున్న మనిషిని ఏ గ్రంథం మండించిందో అదే గ్రంథం ఈరోజు నీ చేతుల్లో కూడా ఉంది. తెలుసా? కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా, నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఆనందమయము. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. నా కోరికండే నా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన పరిశుద్ధులందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క ఆయుధమై లేవాలి. ఒక్కొక్క స్త్రీ దేవుని చేత గండ్రగొడ్డలి కావాలి. బలవంతుని చేతి బాణములోని విల్లంబు వలె కావాలి. ఒక్కొక్కళ్ళు అలా తయారైతే మత ఉన్మాదులు 100 మందిని తీసిన 1000 మంది మళ్ళా యోధులు తయారవుతారు.
మత ఉన్మాదులు 100 మందిని తీసినా 1000 మంది లెగుస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి, లైవ్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను నేను. నీకు తెలుసా, విశ్వాసుల చేత కూడా ప్రార్థన చేపిస్తాను నేను. చేపిస్తా, నేను చేయించుకుంటా. వెనక ముసలోళ్ళు ఉన్నారుగా, మొన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్న పోయి కూర్చున్నా. మీరందరూ అట్టివారు కావాలి. పిల్లకాయల్లాగా ఉండొద్దు. పొద్దస్తమానం ఆత్మీయ ప్రగతి లేని ఎదుగు బొదుగు లేని పిల్లకాయల్లాగా ఉండొద్దు. ఎదగాలి. పరిశుద్ధాత్మ లోపల కలిగి ఉన్నామన్న నిశ్చయత ఉండాలి. దేవుని వాక్కును ధ్యానించాలి. సమయమందును అసమయమందును వాక్యాన్ని తినాలి, చదవాలి, ధ్యానించాలి. ఖాళీ దొరికిందా, దేవుని సన్నిధి ప్రార్థన తోటకి వెళ్ళిపోవాలి, అక్కడ గడపాలి. మందిరానికి రావాలి, ఇక్కడ గడపాలి. ఖాళీ దొరికిందా, అదే ధ్యాసలో ఉండాలి. అలా ఎవరు దేవుని వాక్కు చేత, ఆత్మ చేత అభిషేకంతో నింపబడతారో ఎంత దీవెనకరంగా తయారవుతారో మీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? మొదటి ప్రశ్న అయిపోయింది. ఇంకొక ప్రశ్న అడిగి ముగిస్తా. ఇప్పుడు అబద్ధం ఆడకూడదు. మళ్ళా నాకు మీరు నిజం చెప్పాలి. ఓకేనా? అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పాలి. యేసు ప్రభు నుండి అనేకం పొందగోరి మనం వస్తున్నామా? మన సమస్యలకి పరిష్కారం, బాధలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, శోధనల నుంచి విడుదల పొందగోరి మనం వస్తున్నామా? అబ్బే ఇవన్నీ కాదండి, కేవలం ఆయన్ని ప్రేమించే వస్తున్నామా? రెండు మాటలు. ఇందులో నిజం చెప్పండి. మీరు ఆయన్ని ప్రేమించి, కేవలం ఆయన్ని ప్రేమించి వచ్చేవాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. కదిలించండి చేతుల్ని, దించండి. అన్న, ఆ ప్రేమ, ఈ మాటలు నువ్వు చెప్పేది ఏందో మాకు తెలియదులే, కానీ అప్పులైపోయినాయి అన్న. ఇంక ఎవడు ఇచ్చే మార్గం కూడా లేదు. ఎట్ట బయటపడతాం అర్థం కావట్లేదు. దేవుడి సన్నిధి కన్నా వస్తే దేవుడన్నా వాటి నుంచి దారి చూపిస్తాడు, బయటపడే దారి అని వచ్చాము. జబ్బుతో వచ్చాము, సమస్యతో వచ్చాము, ఇబ్బందితో వచ్చాము, వీటి నుంచి పరిష్కారం వెతుకుతూ వచ్చాము అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్న చాలా నలుగుతున్నాం అన్న, సతమతం అవుతున్నాం, సమాధానం నా ప్రభు దగ్గర ఉందని వచ్చామన్న అన్నోళ్ళు. రైట్. మీరు కోరినట్లే, మీరు ఎదుర్కొంటున్న ఆ శోధనలన్నిటిలో నుండి నా తండ్రి యేసు నామములో మీకు విడుదల కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, మీ మీదున్న ఆ రుణభారాలు కొట్టివేయబడునుగాక. మీరు అనుభవిస్తున్న ఆ శోధనల నుండి నా తండ్రి మీకు యేసు నామములో విడుదల కలిగించునుగాక. ఇప్పుడు ముందు చేతులు ఎత్తిన వాళ్ళు అనుకుంటారు, ఇదే ముందు నేను తొందరపడి చేతులు ఎత్తాను, శుభ్రంగా ఈ దీవెనలని నాకు వచ్చేయిగా అనుకుంటారు. ఒక మాట, ఇప్పుడు అసలు దేవుడు ఏం ఆశిస్తున్నాడు? దేవుడు ఆయన చేసే అద్భుతాలు చూసి, ఆయన చేసేటువంటి స్వస్థత కార్యాలు చూసి, ఆయన చేసే సహాయాలు చూసి నువ్వు కూడా పొందటానికి నువ్వు ఆయన దగ్గరకు రావాలనేది దేవుడు ఆశిస్తున్నాడా, లేకపోతే మరేదన్నా ఆశిస్తున్నాడా అనేది ఒక ప్రశ్న మనం వేసుకుందాం. మనం ఆయన చేసేవి చూసి ఆయన దగ్గరికి రావాలని దేవుడు ఆశించినట్టయితే మనందరి కళ్ళ ముందు కుప్పల తెప్పలుగా అద్భుతాలు చేసేవాడు. ఆ దెబ్బకి కుప్పల తెప్పలుగా జనాలు కూడా తెంపు లేకుండా కనపడేవాళ్ళు. కానీ కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతున్నాయి, కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన శోధనలు కలుగుతున్నాయి. కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతున్నాయి, కొన్నిసార్లు కళ్ళ ముందు ప్రాణాలు కూడా పోతున్నాయి. కొంతమందినేమో చచ్చేవాళ్ళని బతికిస్తున్నాడు, కొంతమంది బతికున్న వాళ్ళని మరణానికి అప్పగిస్తున్నాడు. మన కళ్ళ ముందు యోధులు కూలిపోతున్నారు.
దైవజనులు సహా రాలిపోతున్నారు. అక్కడ మనకి డౌట్ వస్తుంది, ఇలా కన్ఫ్యూజ్గా ఎందుకు మనల్ని ఉంచాలి? అద్భుతాలు చేసేయాలి కదా, చేస్తే జనం అంతా అన్యులంతా కుప్పలు తెప్పలుగా వచ్చి పడతారు కదా. కానీ కళ్ళ ముందు బాహాటంగా పెద్ద హడావుడిగా అయితే కార్యాలు జరగట్లా. అవునా? మ్యాటర్ నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? నిజం చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. అర్థమయ్యే చేతులు ఎత్తుతున్నావా? రైట్, విను. నేను గుర్తించింది ఏంటంటే, ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థత కార్యాలు, సహాయాలు చేసి వాటి ద్వారా మనల్ని రాబట్టాలని ఆయన ఆశించట్లా. వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన తనను బట్టి మనం ఆయనకి కనెక్ట్ అవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఎవరిని బట్టి? ఆయనను బట్టి మనం ఆయనకి కనెక్ట్ అవ్వాలని ఇష్టపడుతున్నాడు. బాగా వినండి. ఎందుకు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, సహాయాలు, స్వస్థత కార్యాలు, వాటి ద్వారా కూడా మనం ప్రభు దగ్గరకు వచ్చి కనెక్ట్ అవుతాం కదా అంటే అవుతాం. కానీ ఎంతవరకు అవుతాం తెలుసా? డెప్త్లోకి అయితే పోం, అందుబాటులో అయితే ఉంటాం. కానీ బెడిసిందనుకో జంపు, ప్రతికూలతలు ఎదురైనాయి అనుకో అడ్రస్ కూడా దొరకం మనం. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. యేసు ప్రభుని వేలాది మంది వెంబడించారు. జస్ట్ ఇందాక మీరు చదివిన పక్క పేరాలో అదే ఆరో అధ్యాయంలో మీరు రొట్టె ముక్కలు తిని తృప్తి చెందుట చేతనే నన్ను వెంబడిస్తున్నారు అన్నాడు కదా. అదే ఆరో అధ్యాయంలో ఏముందో తెలుసా? అనేకులు ఆయనను వెంబడించుట మాని ఆయనను విడిచిపోయిరి అనుంది. చూడండి 66వ వచనం. అద్దుగో తీయండి. 6:66. తొందరగా తీయండి, ముగించుకుందాం మనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఒక్క నిమిషం అట్లాగు తమ్ముడు. అనేకులు ఆయనను వెంబడించుట మాని వెనక తీసి వేరైపోయారు, ఇక ఎప్పుడు ఆయన్ని వెంబడించలేదని రాస్తుంది. వీళ్ళందరూ ఏ సరుకు? ఆయన చేసిన రొట్టెలు తిని తృప్తి చెందడానికి, ఆయన దగ్గర సహాయం పొందడానికి వచ్చి ఆ సారం వచ్చినంత వరకే ఆయనకి లింక్ అయిన వాళ్ళు. ఆయన విషయంలో అభ్యంతరం కలిగినప్పుడు మొత్తం తుపాకీ కూడా దొరకకుండా జంప్ అయిపోయారు. ఇదంతా స్థిరమైనటువంటి సరుకు కాదు. కానీ చూడండి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. అప్పుడు యేసు ప్రభు మిగతా శిష్యుల్ని చూసి మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడుగుతాడు. ఆ వచనం చదవండి ఒకసారి. 67వ వచనం. కాబట్టి ఒక నిమిషం ఆగున్నాను. బైబుల్ తీయండి ప్లీజ్, బైబుల్ తీయండి, తీసి చూడండి. 6:66 చదివాడు, ఇప్పుడు 67 చదువుతున్నాడు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఆయన ఇచ్చే వాటిని పొందేవాళ్ళేమో కొద్దిగా ఎదురు దెబ్బ తగలగానే మొత్తం జంపు. కానీ ఇక్కడ పేతురు ఒక మాట అంటున్నాడు. అంటే యేసయ్య అడిగాడు, మీరు వారిలాగే కనెక్ట్ అయ్యారా? అట్లయితే వారు వెళ్ళిపోయారు, మరి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే అప్పుడు పేతురు అంటున్నాడు, మా కనెక్టింగ్ వాళ్ళలాంటిది కాదు. వాళ్ళేమో నువ్వు ఇచ్చే వాటిని చూసి, నువ్వు చేసే వాటిని చూసి వచ్చారు, మేము నిన్ను చూసి వచ్చాము. కోటు 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 అది ప్రభువా, మేము నిన్ను చూసి వచ్చాం. చదువు. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అది 2 సంగతులు పేతురు మాట్లాడాడు అక్కడ. ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ తీసుకోవాల్సిన విషయం, మీరు ఎలా దేవునికి కనెక్ట్ అయ్యారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సినటువంటి విషయం.
పేతురులాగా అపోస్తలులాగా మనం దేవునికి కనెక్ట్ అయితే ధన్యులం. వాళ్ళు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ముందు వెళ్ళిపోయిన వాళ్ళు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారో కూడా ప్రభువు చెప్పేశాడు. ఇదంతా రొట్టె ముక్కల సరుకు. ఇదేం సరుకు? అంత బెనిఫిట్ బేసిక్. ఏదన్నా సారం ఉంటే లాక్కునేటట్టు, లేకపోతే సర్దుకునేటట్టు. సెగ తగిలితే అడ్రస్ కూడా ఉండరు. నా నిమిత్తం శ్రమ పడాల్సి వచ్చినా, ఇబ్బంది పడాల్సి వచ్చినా, శోధింపబడాల్సి వచ్చినా, అగ్ని పరీక్షకు నిలవాల్సి వచ్చినా వీళ్ళు ఉండరు. అగ్ని పరీక్షలో కాలి బూడిదైపోద్ది సరుకు. వీళ్ళకి అగ్ని పరీక్షల దాకా అవసరంలే. అప్పటిదాకా గుంపులు గుంపులు ఆయన అంటున్నారు కదా. ఆయన ఒక విచిత్రమైన మాట అన్నాడు. ఆ మాట కాళ్ళకు మైండ్ పోయింది. ఏం మాట అన్నాడు తెలుసా? పితరులు మన్నాను తినినను చనిపోయిరి, అయితే నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడండి. ఇక వాళ్ళకి ఆలోచన వచ్చింది. అబ్బాయ్, ఈ బోధకుడు ఏదో అద్భుతాలు చేస్తున్నాడు అది ఇది అనుకున్నాం, కానీ అబ్బాయి ఇది మెంటల్ సరుకు. ఎవరు మెంటల్ సరుకు? యేసయ్య. వాళ్ళకి మెంటలోళ్ళలా కనపడ్డాడు, వాళ్ళకి పిచ్చోళ్ళలా కనపడ్డాడు. ఎందుకనగా అప్పటిదాకా మాట్లాడిన మాటలు, చేసిన బోధలన్నీ ఒక రకంగా అనిపించినాయి వాళ్ళకి. ఈ మాట వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. ఏంటి విచిత్రం అంటే, నువ్వు అంటావా? ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవరన్నా అంటారా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరము తిని నా రక్తము త్రాగండి అని ఎవరన్నా అంటారా? మైండ్ బాగున్నోళ్ళు ఎవరైనా అంటారా? నన్ను తినండి, నా మూలంగా జీవించండి, నా రక్తము తాగండి. ఇప్పుడు సడన్గా నేను మీతో మంచిగా మాట్లాడతా బోధిస్తా ఒకరోజు మీరు అందరూ కూర్చొని ఉండగా మీరు కనపడంగా నా శరీరము తినండి, నా రక్తం తాగండి అన్నాను అనుకో, మీరు ఎట్లా చూస్తారు? నాకు వెళ్ళి పాపం రోజు కూటానికి తిరుగుతా, రెస్ట్ లేక, నిద్ర లేక, టయానికి తిండి లేక ఇది ఎఫెక్ట్ అయినట్టుంది అన్నకి. నా శరీరాన్ని తినండి, నా రక్తం తాగండి అంటున్నాడు. ఏంది? మీకు కొత్తగా ఉంటుందా ఉండదా? వింతగా ఉంటుందా ఉండదా? ఏ మనుషుడైనా అంటాడా? నా శరీరం తినండి, నా రక్తం తాగండి అని ఏ మనుషుడైనా అంటాడా? యేసయ్య అన్నాడు. అది వాళ్ళకి వింతగా అనిపించింది. అది కూడా ఎలా అనిపించిందో తెలుసా? ఆయనకి మతి చెల్లించిందేమో అనిపించింది. కానీ ఆ పిచ్చి మహారాజు మాట్లాడింది నగ్న సత్యం, వాస్తవం. మరి వారం వారం మనం చేస్తుంది ఏంది? ఆయన శరీర రక్తాల్లో పాలివారం అవుతున్నాగా. ఏ ఉద్దేశంతో ఆయన అన్నాడో అందులో ఆంతర్యం ఏందో ఒక్క ముక్క ఆయన అడిగితే చెప్పేవాడు. ఈ మాట ఆయన అనేసరికి తన శరీరమును ఎవడు తిననిచ్చును, తన రక్తమును ఎవడు త్రాగనిచ్చును, ఈ బోధకుడు ఇలా మాట్లాడుచున్నాడు ఏమిటి? ఈ మాటను బట్టి అర్థమైపోయింది ఇతనికి మతి సరిగా లేదు అని సర్దుకున్నారు. శిష్యులు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. ఏంది ఇలా అన్నాడు ఏంది ప్రభు అని డౌట్ వచ్చి ఉండొచ్చు వాళ్ళకు కూడా. అయితే వాళ్ళు తెలివిగల్లోళ్ళు, వీళ్ళలాగా అరబందులు కాదు. వాళ్ళ ఆవేశంతో వెళ్ళిపోకుండా మనకేదన్నా సందేహం ఉంటే బోధకుడు మనకు చెప్తాడుగా, అడిగితే ఆయన్నే అడిగి చెప్తాం, చూద్దాం అనుకొని ఆలోచన కడుపులో పెట్టుకొని ఉండొచ్చు. అందరూ వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోలా, మొత్తం జంపు. కానీ ప్రభు వీళ్ళకెళ్ళి కూడా చూసి నా మాట వాళ్ళకి వింతగా అనిపించి సర్దుకున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నాడు. వెంటనే నీ మాటని పిచ్చి మాట కింద వాళ్ళు తీసుకున్నారు. పేతురు స్పందన చూడండి, పేతురు స్పందన. ప్రభువా, నీ మాట పిచ్చి మాట కింద వాళ్ళు తీసుకున్నారు, అయితే మాకు ఆ మాట నిత్య జీవపు ఊట, మాకు ఆ మాట నిత్య జీవపు ఊట.